ప్రార్థన చేయటమే కాదు, చేసిన ప్రార్థన ప్రభు చెంతకు చేరింది, అది వినబడింది, దానికి జవాబు వచ్చింది అని విశ్వసించటం ఎంత కీలకం. దేవుణ్ణి నమ్మినా మన విశ్వాసమే, దెయ్యాన్ని నమ్మినా మన విశ్వాసమే. రక్షణ పొందిన వాళ్ళు కూడా దెయ్యాలు సమీపించి శోధించే అవకాశం ఉందని మీకు తెలుసా? రక్షణ పొందిన వాళ్ళలోకి వాస్తవంగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దయ్యాలు రావు. కానీ అలాంటి వాళ్ళను కూడా దయ్యాలు శోధించే ఛాన్స్ ఉందంటే నమ్మగలరా? నమ్మాలి. ఎందుకు తెలుసా? కొంతమందికి దేవుని కంటే, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా దేవుని కంటే ఎక్కువగా దెయ్యాలను నమ్ముతారు. దెయ్యం కదలాలన్నా, దేవుడు కదలాలన్నా నీ విశ్వాసమే ఆధారం. మరి ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పేది. దేవుడు పనిచేయాలన్నా, దెయ్యం పనిచేయాలన్నా నీ విశ్వాసమే ఆధారం. నువ్వు దేవుణ్ణి బలంగా నమ్మావనుకో, ఎన్ని దయ్యాలు ఏకమై వచ్చి కూడా నిన్ను గదిలించలేవు. ఎందుకంటే వాటి శక్తిని నువ్వు నమ్మట్లేదు, అవి బలవంతమైనవని నువ్వు నమ్మట్లేదు. మీరెంత అంటున్నావు, నువ్వు వాటిని బలీయమైనవిగా నమ్మట్లా. అందుకే అవి ఎంత బలవంతమైనవైనా సరే ఆడబొబ్బుంటాయి. ఎందుకు? నీ దగ్గర వాటి బలాన్ని గురించి గొప్ప విశ్వాసం ఉంటే, గొప్ప ఆలోచన ఉంటే, దాన్ని ఆధారం చేసుకొని వచ్చి నీ మీదకి ఎక్కుతాయి, నిన్ను శోధిస్తాయి. కానీ నీకు ఆ విశ్వాసం లేదు వాటి మీద. నీకు దేవుని బలం మీద గొప్ప విశ్వాసం ఉంది, దేవుని శక్తి మీద, దేవుని అధికారం మీద నీకు ఎక్కువ విశ్వాసం ఉంది. కాబట్టి దయ్యాలను లెక్క చేయవు, నువ్వు సమస్యలను లెక్క చేయవు, ఇబ్బందులను లెక్క చేయవు. ఎందుకో తెలుసా? నువ్వు అవి గొప్పవి అనుకోవటల్లా, అవి ఎంతవైనా సరే వాటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు. దయ్యాల కంటే గొప్పవాడు, సమస్యల కంటే గొప్పవాడు, రోగము కంటే గొప్పవాడు, మారని వ్యక్తుల కఠిన హృదయాల కంటే గొప్పవాడు. లాగా ఒక తన్నుదంతే ఈడు మారేది, నీడు బాబు కూడా మారుతాడు. అది కదా విశ్వాసం. నువ్వు ఎన్ని ప్రార్థనలైనా చేయమమ్మే, నేను సచ్చినా మారనమమ్మే అన్నాడు అనుకో, లేదా అందనుకో, ఒక్కటే డైలాగ్, నా దేవుడి సంగతి నీకు తెలియదురా. నా దేవుడి సంగతి తెలియదు నీకు, నా దేవుని బలము తెలియదు. నా దేవుడు తలుచుకున్నాడంటే నిన్ను కాదు, మీ తాతయ్యని, సచ్చిన తాతయ్యని కూడా లేపి మార్చి మళ్ళీ నిలబెట్టగల దమ్మున్నోడ్రా నా దేవుడు. ఆయనతో చేతులు కాదు. నువ్వు ఆయన బలాన్ని, ఆయన పనితనాన్ని, ఆయన శౌర్యాన్ని ఎంతగా నమ్ముతావో అంత కార్యాలు చూస్తావు అక్క. అది రహస్యం అక్క అదన్నా. కానీ చాలా మందికి ఉన్న దరిద్ర అలవాటు చెప్పనా? దేవుడి కంటే దెయ్యాలను బాగా నమ్ముతారు. దేవుడి శక్తి కంటే దెయ్యాల శక్తిని గురించి. ఎందుకంటే ఖాళీగా ఉన్న కాడ నుంచి హర్రర్ సినిమాలు చూస్తుంటారు కదా. హర్రర్ సినిమాలు అవి తీపిచ్చేది కూడా దెయ్యాలే. ఎందుకంటే జనం ఇప్పుడు హర్రర్ సినిమాలో హీరో ఎవరు? హర్రర్ మూవీలో హీరో ఎవరు? దయ్యమేగా. ఈ మనుషులు మామూలు వాళ్ళు కనపడితే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందా? కిర్రమని ఉయ్యాలు ఊగిందనుకో, అద్దుగోరా వస్తుందిరా దెయ్యం, ఉయ్యాల అదనంతట అదే గదులుతుంది అనుకో, అద్దుగా వచ్చిందిరా అని ఎంత ఇంట్రెస్ట్ అంటే పక్కోడు గదిలిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, హర్రర్ మూవీస్లో హీరో ఎవరు? ఆ దెయ్యాలు ఎంత తెలివైనవి అంటే వాటిని అవే హీరోలుగా పెట్టుకొని అవి కూడా సినిమాలు తీపించుకున్నాయి, మనుషుల్ని ప్రేరేపించి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? హర్రర్ మూవీస్లో దెయ్యాలే హీరోస్. అలాంటి వాటిని చూసి, అలాంటి స్టోరీస్ విని, వాటిని గొప్పగా చెప్పేటువంటి మాటలు విని చాలామంది అవి గొప్పవని విశ్వసిస్తారు. వాటికి కావాల్సిందేంది? నువ్వు నమ్మటమే. నువ్వు విశ్వాసం ఉంచావంటే ఇంకేముంది, వాటిని పిలిచినట్టే వచ్చి కూర్చుంటాయి. కాబట్టి నువ్వేం నమ్మాలి? దెయ్యాలను నమ్మాలా, దేవుడిని నమ్మాలా? మరి పద్దాకలు నువ్వు దెయ్యం అంటే అదే పని చేసిద్ది. నువ్వు అది కాదు, నా దేవుడు బలవంతుడు. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన ఏలియా అభిషేకం. దేవుని ప్రజలందరినీ దారి మళ్ళించిన, యెజబేలును ఎదిరించిన
ఏలియా అభిషేకం. ఐగుప్తు రాజును గడగడ వణికించి, ఐగుప్తు రాజును గడగడ వణికించి, తన వారిని విడిపించిన మోషే అభిషేకం. తన వారిని విడిపించిన మోషే అభిషేకం. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము. బలియింతును నీకై నా జీవితాంతము. కురిపించుము దేవా నీ ఆత్మవర్షము. బలియింతును నీకై నా జీవితాంతము. అప్పట్లో అగ్రరాజ్యం ఐగుప్తు, ఈజిప్టు రాజైన ఫరో అంటే అందరికీ హడలే. అలాంటి ఫరోని లెక్క చేశాడా మోషే? లెక్క చేశాడా? వాడి తొక్క ఒలిచాడు. దేవునికి స్తోత్రం. దండం పెట్టి పోన్రా బాబు అన్నాడు వాడు. అంతే. దేవుణ్ణి తక్కువ అంచనా వేసి వేరే వాటిని ఎక్కువ అంచనాలు వేసే దరిద్రపు మైండ్ మనలో మారాలి. ఎప్పుడు దేవుని బలాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని శౌర్యాన్ని, దేవుని విశ్వాస్యతని మనం గుండెల్లో ఘనపరుచుకుంటూ ఉండాలి. నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు సర్వాధికారి, నా దేవుడు సార్వభౌముడు, విశ్వానికే చక్రవర్తి ఆయన. ఈ దెయ్యాలెంత, ఈ మంత్రాలెంత, ఏవి పారవు, ఏవి పని చేయవు. నా దేవుడు పరాక్రమశాలి అన్నవాడి మీద దేవునాత్మే పనిచేస్తాడు. దేవుని దగ్గరకు వస్తా కూడా దెయ్యాన్ని తలంచుకుంటా ఉన్నారనుకో, అదే పని చేసిద్ది. అందుకే నేను చెప్తున్నా, దెయ్యాలు ఎంత తెలివైనవంటే మనలో ఆ విశ్వాసాన్ని పుట్టించడానికి కొన్ని కళలు కూడా మనకు చూపిస్తాయి. దెయ్యాలు కొన్ని కళలు కూడా చూపిస్తాయి. ఏదేదో నీకు జరుగుతున్నట్టు కొన్ని ప్రేరణలు కలిగిస్తాయి, కొన్ని భయాలు పుట్టిస్తాయి, కొన్ని దరిద్రపు ఆలోచనలు తెప్పిస్తాయి. ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు? బాగా వినండి. దరిద్రపు ఆలోచనలు వస్తుంటే ఏదో జరుగుతుంది, ఏదో కీడు జరగబోతుంది, ఏదో జరగబోతుంది అనిపిస్తుంటుంది. పిల్లలకి ఏదో అయిద్ది, నీకేదో అయిద్ది, నీ యజమానుడికి ఏదో అయిద్ది, లేకపోతే ఏదో జరగబోతుంది. కొంతమందికి నా మీద కూడా చూపిస్తుంటాడు. నా మీద ప్రేమ ఉందనుకో, చాలేమన్నా బాగుండాలని. నా మీద ప్రేమ కలిగిన బిడ్డలు నా గురించి ఆలోచిస్తారు. చాలేమన్నకి ఏదో అవుతున్నట్టు కనపడుతుంది, నాకేదో అవుతున్నట్టు అని. మీ దండం పెడితే అట్టంటే ఆలోచనలు దేవాకండి. దేవునికి స్తోత్రం. ఇంతమంది కలిసి ఏదో ఒకటి అవుతుంది అనుకున్నారంటే అయిద్ది. అట్ట అనుకోవాకండి. ఏమీ కాదు, నా దేవుడు తోడుగా ఉంటాడు అనే విశ్వాస్యత నీ కుటుంబం విషయంలోనూ, నీ కలిగే ప్రేరణల విషయంలోనూ నువ్వు జాగ్రత్త పడాలి. అలాంటి దిక్కుమాలిన ప్రేరణలను సైతాన్ నీకు తీసుకొచ్చినప్పుడు ఏసునామములో సైతాన్ ఆలోచనలు నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నా కుటుంబాన్ని నా దేవుడు పట్టుకొని ఉన్నాడు, ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయన సెలవు లేకుండా ఏదే. ఇలాంటి నిశ్చయిత నీ దగ్గర ఉన్నప్పుడు ఇక దయ్యంగాడి పప్పులు ఉడకవు. ఆడు కలలు చూపిస్తాడు. నీకేదో అవుతున్నట్టు, నీ పిల్లలకి ఏదో అవుతున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు, ఏదో టెంట్లు వేసినట్టు, ఇంటి ముందు బాక్స్ పెట్టినట్టు రకరకాల కళ్ళు వస్తుంటాయి. లేకపోతే మీ వాళ్ళకి ఎవరికో కాలు చేయి ఇరిగినట్టు ఏ వస్తుంటాయి. వచ్చినప్పుడు నాకేందో ఇట్టొచ్చిందని నీవు దాన్నే విశ్వసించావనుకో, ఖచ్చితంగా జరిగిద్ది. ఎందుకంటే నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నిన్ను నాశనం చేయడానికి ట్రై చేస్తాడు వాడు. అందుకోసం నీకు ప్రేరణలు కలిగిస్తాడు, కొన్ని ఆలోచనలు పుట్టిస్తాడు, కొన్ని స్వప్న దర్శనాలు కూడా చూపిస్తాడు. వాటిని నమ్మొద్దు. అలా ఒకవేళ నీకు ఏదైనా కీడు సంబంధమైన కళ వచ్చిందనుకో, ఏమంది ఇంట్రెస్ట్గా వింటున్నారా? ఎంతమంది చేతులు ఎత్తండి. అలాంటి కళ ఏదైనా నీకు వచ్చిందనుకో, ఒక చెడ్డ దర్శనం నీకు వచ్చిందనుకో, ఎవరికో ఏదో జరగబోతున్నట్టు నీ ఇంటి వారికి వచ్చిందనుకో, నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ప్రభువా,
ఇది నాకు నువ్వు చూపిస్తున్నావా, శత్రువు చూపిస్తున్నాడా? దయచేసి వాడు నన్ను మోసగించుకుంటున్నట్లు ఇదిగో నా కనబడ్డ శోధన నీ ముందుకు తెస్తున్నా. యేసు నామములో అది తొలగిపోవును గాక, ఆ కీడు తొలగిపోవును గాక, అదేవి జరగకుండును గాక. సమస్తాన్ని శాసించే శాసనకర్తవు నువ్వు గనుక ఇది నీ చేతికి అప్పగించి దాని విషయమై నేను విడుదల పొందుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనాలి. అని ఇక మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పకూడదు. దాన్ని ఇద్దరు ముగ్గురికి చెప్పావంటే ప్రార్థన చేసినా సరే అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు, నీ జేబులోనే పెట్టుకున్నట్టు. దేవునికి ఇచ్చేసావనుకో ఇంకెవరికి చెప్పాల్సిన అవసరంలా. కొంతమంది దానికోసం ప్రార్థన చేసి కూడా నాకు ఇట్లొచ్చింది, నాకు అట్లొచ్చింది, నాకు ఇట్టొచ్చింది అని చెబుతూ ఉంటారు. అరే ప్రార్థన చేసి అప్పచెప్పావుగా ఇంకట్ట కాదు, వదిలేసే దాన్ని. వదలరు, దాన్ని పదే పదే చెప్తా ఉంటారు. అప్పుడేం జరుగుతుంది తెలుసా? నిజంగానే అయింది. నువ్వు దేవునికి అప్పచెప్పావా, వదిలేసాయి, ఇక దాన్ని ఎత్తవాకు. ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసాన్ని వాడు ఆధారం చేసుకొని వాడు మనల్ని నాశనం చేయడానికి చాలా కుట్రలు చేస్తాడు. అందుకే వాడి దర్శనాల మీద కానీ వాడి ప్రేరణల మీద కానీ వాడు పుట్టించే ఆలోచనల మీద కానీ విశ్వాసం ఉంచొద్దు. సైతాన యేసునామములని గద్దించడం, తరిమేయటమే. మరి దేని మీద విశ్వాసం ఉంచాలి? నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను, నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను, నేను నమ్మిన వారిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు, నేను నమ్మిన వారిని ఎరుగుదును సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు, నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. ఆమేన్. హల్లెలూయా. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మన దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. ఎప్పుడైనా సరే మాట్లాడినా ఆయన్నే కనపరచాలి, సమస్యల్ని కాదు. సమస్యలు ఉంటాయి, ఉండవని నేను చెప్పట్లా, ఉంటాయి. ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, ప్రాబ్లమ్స్, కలతలు, కష్టాలు ఉంటాయి. కానీ నువ్వేం మాట్లాడాలి తెలుసా? అందులో ఉండి కూడా వీటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు, వీటన్నిటినీ శాసించగలవాడు నా దేవుడు. ఆయన అనుమతి లేకుండా నాకు ఇవి రాలా, ఇవి వచ్చినాయి అంటే ఆయన అనుమతించాడు. అనుమతించిన వాడే నా ప్రార్థన ఆలకిస్తాడు, వాటిని తొలగిస్తాడు, నాకు జయమిస్తాడు. కొంతమంది సమస్యలతో నువ్వు బాధపడుతుంటే, సమస్యలతో నువ్వు ఉంటావు కదా, నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే పక్కన వాళ్ళు వచ్చి ఆడవటం ఎక్కువ చేస్తారు. ఎట్ట పడతావునమ్మా, ఎట్ట భరిస్తున్నావునమ్మా, ఎట్ట తట్టుకుంటున్నావునమ్మా అంటుంటారు పక్కన చేరి. అప్పుడేం చేస్తావు? ఎమ్మటే నువ్వు కూడా ఏడప మొదలు పెడతావా? అప్పుడు నువ్వు అనాల్సింది తెలుసా? ఎట్ట పడుతున్నావు అన్నమ్మా, నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నావు, నేను బాగానే ఉన్నానమ్మా, ఎందుకంటే నాకు తోడై ఉన్నోడు నమ్మదగిన వాడమ్మా. ఇన్ని కాదమ్మా, ఇంకా ఇన్ని అయినా సరే వాటి నుంచి బయటికి తేగలడమ్మా, సచిన వాళ్ళని కూడా తిరిగి లేపగలడమ్మా, మళ్ళీ నాకు చూపగలడమ్మా. నాకు డౌట్ లేదమ్మా, నువ్వు ఫీల్ కావాకమ్మా, ముందు నువ్వు మారమ్మా, నువ్వు బాగుపడమ్మా. నా బాధలకి నాకు సమాధానకర్త ఉన్నాడమ్మా, నువ్వేనమ్మా దిక్కు లేకుండా ఉన్నావు అని రిటర్న్ కౌంటరే. ఆ మనిషి ఎందుకు ఓదారుద్దామని పోతే ఏంది నాతో అట ఎటకారం చేసింది ఏందండి? వాళ్ళంతే, నీ ఓదార్పులు కూడా తీసుకోరాళ్ళ. ఎందుకు తీసుకుంటారు? అన్యులా ఏంది? నువ్వు పెడితే ఎట్ట తట్టుకుంటావు వదినో అంటే ఏం చేసావు వదినా అంటే నీకేమన్నా అన్యులా? అన్యులా అక్కాయ్? విశ్వాసులు ఎట్ట తట్టుకుంటున్నారా బ్రదరో అంటే ఏం చేద్దాంరా బెదరు అని ఏడవటానికి అన్యుడా? క్రీస్తు యేసునందున్నవాడు విశ్వాసము గలవాడు, కృంగిపోడు, కుమిలిపోడు, భయపడడు, వెనకడుగు వేయడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే
చివరికి ఆనోళ్లే వచ్చి చెప్పాలా, నిజంగా నువ్వు అసలు అన్ని బాధల్లో ఉంటే ఎట్ట బయటపడతావు అనుకున్నాం కానీ భలే బయట వేసాడా దేవుడు నిన్ను అని ఆనోళ్లే అనాలా. చేస్తాడు. కాబట్టి విశ్వాసంతో నింపబడిన వారై ఉండండి, నిశ్చయత గలవారై ఉండండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా పొందానని నమ్మండి. అవసరమైతే లేని వాటిని కూడా. ఒకసారి బాలు నాయక్ అనే బ్రదరు నా దగ్గరికి వచ్చాడు. పేరు బాలు నాయక్. క్రొత్తగా దేవుని పాదాల దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడ ఉన్న ప్లేసుల్లో ఒక 2 సెంట్ల స్థలం అతంది. మీరు కూర్చున్న స్థలంలో 2 సెంట్ల స్థలం అతంది. అది అమ్మటానికి వచ్చాడు. ఆ రోజు దేవుని సువార్త చెప్పి పంపిస్తే పోయి మళ్ళీ వచ్చాడు ఆదివారం. దేవుని మాటలు, దేవుని ఆలోచనలు అతనికి కొంచెం అర్థమైనాయి. సంతోషపడ్డాడు, వచ్చాడు. ఈ జనంలో కూర్చొని ఉంటాడు. ఇప్పుడు నాకు తెలిసి వచ్చి ఉంటాడు. అయితే ఆ రోజు కన్నీళ్లతో నాకు ఒక విన్నపం చెప్పాడు. 2 సంవత్సరాలు అయింది మా తమ్ముడు వెళ్ళిపోయి. అటు చచ్చిపోయాడో బతికున్నాడో నాకు తెలియదు. ఇల్లన్న మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నేను అందరం బాధపడుతున్నాం. 2 ఏళ్ళు అయింది వాడు వెళ్ళిపోయి. వాడి సమాచారం ఏది తెలియదు మాకు. వాడి గురించి రోజు దిగులు పడుతూనే ఉన్నాం. అంటే ఆయన ఆలోచన ఏంటంటే బతికుంటే వచ్చేవాడు, బతికి లేడు, చచ్చిపోయాడనే అనుకుంటున్నాం అన్న పరిస్థితికి వెళ్ళిపోయినాయి వాళ్ళ ఆలోచనలు. ఎందుకంటే 2 ఏళ్ళు అతను తెలియదు. అప్పుడు నేను ఒక మాట చెప్పా అతనికి, బ్రదర్, నువ్వు జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు. నా దేవుడి శక్తి ఏంటో తెలుసా? ఆయన లేని వాటిని ఉన్నట్టు పిలుచువాడు. నిజంగా మీ వాడు చచ్చిపోయి మట్టికి మట్టి అయిపోయినా సరే ఆ మట్టిలో నుండి అతన్ని మళ్ళా సజీవంగా లేపి తిరిగి నీకు ఇప్పించగల దేవుడు ఆయన. అలాంటి వాడు ఆయన. మృతులను సజీవులుగా పిలుచువాడు. ఇప్పుడు మనం కోల్పోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ ఇస్తాడు మనకి, అది పక్కా, దానికి డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇవ్వచ్చుగా అంటే ఇస్తారు, దడ తగ్గించుకో ఇస్తారు. ఆ సమయం ఉంది, ఆ సమయం వచ్చినప్పుడు ఇస్తారు తప్పకుండా అని నేను చెబుతా. తప్పకుండా ఇస్తాడు. దానికి ఒక సమయం ఉంది, అది వాక్యం చెప్తుంది. ప్రతి సమాధి తెరవబడుతుంది, మృతులు అక్షయులుగా లేపబడతారు, పర్మనెంట్గా మనతోనే ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా అది జరిగిద్ది. నేను చెప్పా, మృతులను కూడా సజీవులుగా లేపువాడు నా దేవుడు. ప్రార్థన చేస్తాను, నా తండ్రికి ఇష్టమైతే అలాంటి కార్యం జరిగించి నీ తమ్ముడిని నీకు పంపిస్తాడు పో అన్న. నీకు తెలుసా, ఓన్లీ 2 వారాల వ్యవధిలోనే మళ్ళా వచ్చాడు. 2 వారాల వ్యవధిలో మళ్ళా వచ్చాడు. ఈసారి ఎలా వచ్చాడో తెలుసా? సింగిల్ గారాల వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చాడు. మరి ఎలా సాధ్యమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఒకటి కాదు, ఇలాంటివి ఎన్నో చాలా కార్యాలు. ఇది నా గొప్పతనం కాదు, నా దేవుడి గొప్పతనాన్ని చెప్తున్నాను నేను. ఆయన శక్తి గలవాడని చెప్తున్నాను నేను. అట్లా విశ్వాసం నీ ఉంచే పరిధిని బట్టి కార్యాలు జరుగుతాయి. ఓకేనా? మరి అలాంటి స్థిర విశ్వాసం, బలమైన విశ్వాసం కలిగి దేవుని కార్యాలు మీరందరూ స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. సమస్యల్ని నమ్మకండి, సైతానును నమ్మకండి, రోగాలను నమ్మకండి, వాటి గురించి మనుషులు చెప్పే గొప్ప వాటిని నమ్మకండి. వాటన్నిటికంటే గొప్పవాడు నీకు తోడై ఉన్నాడని మాత్రం నమ్మండి. పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు. ఇప్పుడు నీ పరిస్థితులు, వాటిని మళ్ళా తారుమారు చేసి నిన్ను లైన్లోకి తీసుకురాగల దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయగలడో వాటిని తారుమారు చేసి నీ గ్రిప్పులోకి తీసుకురాగలడు. బాగా దేవుని పిచ్చోడు ఒకడు ఉన్నాడంట. దేవుడు అంటే బాగా భయభక్తులతో బతికేవాడు. ఆ ఊళ్ళో వాడిని అందరూ దేవుడు పిచ్చోడు అంటారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా దేవుడి దయ, దేవుడి కృప, దేవుడి కనికరం అని అంటా ఉంటారు. రాజుగారి బర్త్డే ఫంక్షన్ వచ్చింది. రాజ్యంలో ఉన్న పౌరులకి ఒక ఆఫర్ ఇచ్చాడు. పౌరులకి పౌరులందరూ రావాలి,
ఎదుగో మీకు రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ రాళ్ళన్నీ ఉన్నాయి. రాజుగారి ఖజానా సమృద్ధి. తలా ఒక గుప్పెడు మీ చేతికి పట్టినంత వరకు, మీ చేతిని అందినంత వరకు తీసుకెళ్ళొచ్చు. మీరు చేత్తో పట్టుకున్నవన్నీ మీవే పొండి అన్నాడు. ఇక చూడు, మంచి ఆఫర్ కదా. రాజ్యంలో ప్రజలు క్యూ కట్టారు. రాజుగారు నిజంగా మహానుభావుడు, పుణ్యాత్ముడు, అది ఇదని చెప్పి అందరు క్యూ కట్టి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు. మీరు పట్టింది ఏదైనా, అది వజ్రాలు, వైడూర్యాలు, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ, ఏ రత్నాలైనా, ఏ వజ్రాలు, మీరు పట్టుకున్నదల్లా మీదే పోండి అన్నాడు రాజు ఉల్లాసంగా. ప్రజలు దండం పెడుతున్నారు, మహానుభావాన్ని దండం పెడుతున్నారు, గుప్పెడు తీసుకొని పోతున్నారు. ఆ తీసుకొని వెళ్ళేటప్పుడు వీడు కూడా కూర్చున్నాడు అక్కడ. ఎవరు? దేవుడు పిచ్చోడు. తీసుకెళ్ళేవాళ్ళు లేదు, తీసుకొని వెళ్ళేవాళ్ళు అరిశారు, రే బుద్ధి లేదా, క్యూలో పోతే నీ కొడుకు ఇప్పుడు వస్తాయి కదరా, నువ్వేం కష్టపడేదా, ఊరకు ఇచ్చేదేగా, పోయి తెచ్చుకోవచ్చుగా, ప్రతిదానికి దేవుడు దేవుడు అనుకుంటా పోరా అని క్లాస్ ఇస్తున్నారు. వాడు అంటున్నాడు, దాన్ని ఏముందిలే కానీ అంటున్నాడు. దేవుడు ఉన్నాడులే, నాకు దేవుడు ఉంటే చాలే అంటున్నాడు. ఇటు దేవుడు ఉంటాడు రా, దేవుడు లేడని కాదు, మనం కష్టం కూడా మనం పడాలి. నేనేం కష్టపడినంటల్లా, నేను దేవుడి మీద అనుకున్నాడు, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు మీరు. మీకంటే ఎక్కువ నేను పొందుతాను, మీకెందుకు మీరు పోండి అంటున్నాడు వాడు. మాకంటే ఎక్కువ పొందుతావా? ఇంకాసేపు ఆలస్యం చేసావంటే ఆ బస్తాలు ఖాళీ అయిపోతే ఆ గుప్పిడి కూడా దక్కదు, వెదవా పోరా అంటున్నారు. వాడేం చేశాడు తెలుసా? ఈ క్యూల్లోకి వెళ్ళాల, అటు ఇటు క్యూలు ఉన్నాయి, మధ్యలో రాజుగారి సింహాసనం, రాజుగారి దారి ఉంది. వీడు నేరుగా ఆ క్యూలోకి పోలా, ఈ క్యూలోకి పోలా, నేరుగా రాజు దగ్గరకు వచ్చాడు. రాజు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు, ఇవన్నీ మీ సొంతం, ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, దేన్ని పట్టుకున్నది మీదే పండే అంటున్నాడు. వీడు పోయి రాజుగారు చేయి పట్టుకున్నాడు. ఎవరు చేపట్టుకున్నాడు? రాజుగారు చేపట్టుకున్నాడు. మహారాజా మీరు మాట తప్పరు కదా అన్నాడు. నా చేయి పట్టుకున్నావు ఏందన్నాడు. ఇక్కడ ఉన్నవన్నీ ఏది పట్టుకున్నది మీదే అన్నారు. ఆ వజ్రాలు నాకు ఎక్కువ కాదు, ఈ వైడూర్యాలు నాకు ఎక్కువ కాదు, మీరు వాటన్నిటికంటే గొప్పవారు మహారాజా అన్నాడు. జ్ఞానవంతుడు పోయి ఇక్కడ రాజుని గణపరిచాడు. అంతేకాదు, రాజుని ఇప్పుడు చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను చేతబట్టాను, అవేవి కాదు, నాకు మీరు కావాలన్నాడు. నన్నేం చేసుకుంటావారా, అవి తీసుకెళ్తే నీకన్నా ఉపయోగపడతాయి, ఏదన్నా ఆహారానికి వస్తాయంటే కాదు కాదు కాదు, నాకు మీరు కావాలి, మీరుంటే చాలన్నాడు. అర్థమైంది అప్పుడు రాజుకి, వీడి మేధాశక్తి అర్థమైంది. నీ జ్ఞానం నాకు అర్థమైంది, చెప్పు ఏం చేయమంటావు, నన్ను పట్టుకున్నావు కనుక ఇప్పుడు నేను నీ వశం చెప్పు అన్నాడు. ఆ తీసుకెళ్ళి అన్నీ తెచ్చిపోయామన్నాడు. మళ్ళీ వాళ్ళు అన్నీ తీసుకొని పోయారు కదా, అవన్నీ తెచ్చి మళ్ళీ పోయమని అన్నాడు. రాజు ఆజ్ఞ, ఎవరు అక్కడ? చిత్త మహారాజా. వాళ్ళు తీసుకెళ్లారు కదా, మళ్ళీ దండో రాయించండి, మొత్తం తెచ్చిపోయి. రాజు అన్నాడు, ఇది నాకు అవమానం కాదంటే, అవమానం కాదు, మా వాళ్ళకి కళ్ళు తెరవాలి నేను, నీకు అవమానం రాదు మహారాజా, నీకెందుకు నేను చెప్పినట్టు చేయండి. మరి వాడు చేయబట్టుకున్నాడుగా, దండోరా వేయించాడు, మొత్తం తెచ్చిపోసారు. రాజు ఆజ్ఞ, లేకపోతే శిరచ్ఛేదం, ఒక్క రాయి పోకుండా తెచ్చిపోసారు, మొత్తం బస్తాలన్నీ నిండిపోయి. చెప్పు ఇంకేం చేయమంటావు అంటే, ఇవన్నీ ప్యాక్ చేయించి మా ఇంటి దగ్గరికి చేర్చమని మహారాజా అన్నాడు. పుట్టినరోజు నాది కదా అంటే, రాజ్య ప్రజలకి కనువిప్పు కలిగించాలి మహారాజా, దయచేసి నా మాట వినండి అన్నాడు. సరే, వీటికి తోడు ఇంకా అన్ని కావాలన్నాడు. రెండింతలో తీసుకెళ్ళి ఆడి ఇంటి దగ్గర క్యూలు కట్టారు, ఆడి ఇంటి దగ్గర పెట్టారు. ఆడు కూర్చున్నాడు మధ్యలో. ఇప్పుడు రాజును కూడా కూర్చోబెట్టుకున్నాడు, ఆడు కూర్చున్నాడు. ఆడంటాడు, ఇప్పుడు దండోరా వేయించండి. రాజును నమ్మిన వాడికి దొరికింది ఒక గుప్పెడు, దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది 2 గుప్పెళ్ళు రండిరా అన్నాడు. దేవుణ్ణి నమ్మిన వాడిస్తుంది ఎన్ని? 2. అంటే రాజునే మించి దానం చేస్తున్నారు రమ్మన్నాడు. మెరుపులాగా పుట్టిస్తాడండి ఒక ఐడియా.
ఈ పెద్ద పెద్ద మునగాళ్ళు తలకిందులు ఏదేదో సాధించేదో ఇంత చేస్తే నీకు జస్ట్ ఒక మెరుపు లాంటి ఆలోచన పుట్టించాడంటే వాడు ఇంత కొప్పేసుకుని మురిసిపోతే నువ్వు ఇంత చేసేటట్టు చేస్తాడు ఆయన. కాదని చెప్పగలవా? రాజు గొప్ప, రాజును మించిన వాడు ఆ దేవుడు. మరి ఇప్పుడు చెప్పండి. అందుకే అనాలి, నేను నమ్మిన వానిని సిగ్గుపడనెన్నడు. దేవునికి మహిమ. అందుకు నేను దేవుణ్ణి పట్టుకోండి అంటుంది. దేవుణ్ణి హత్తుకోండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవునిలో వేరు పారిన వారై, అంటు కట్టబడిన వారై హత్తుకొని వర్ధిల్లండి.